హాయ్ అండి అందరికీ. డాబా స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసుకోవచ్చండి. కావాల్సింది కాజు, కొబ్బరి నానబెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. తర్వాత టమాటా మిక్సీ వేసుకోవాలి. టమాటా మిక్సీ వేసుకున్న తర్వాత కొబ్బరి, కాజు కూడా మిక్సీ వేసుకోవాలండి. చూడండి, రెండు మిక్సీ వేసుకున్నాను. పన్నీరు ఇంతకుముందు చూపించాను కదా, అది క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, కారం, తగినంత ఉప్పు, కసూరి మెంతి, పెరుగు. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి, కడాయి పెట్టుకోవాలండి. రెండింటిలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం బటర్ వేయాలండి. బటర్ వేసాక అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేయండి. మనం కట్ చేసుకున్నాం కదా ముందుగానే, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈజీగా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి పన్నీర్ మసాలా కర్రీ. కొంచెం ఉల్లిపాయ ముక్కలు గోలనివ్వాలండి. ఇందులో ఈ ప్యాన్లో మనం పన్నీర్ని దూరగా వేయించుకోవాలండి. లైట్గా ఇందులో ఉల్లిపాయలు వేయాలి కదండి, కొంచెం అందులో అల్లం వెల్లిపాయ వేయాలి. చూస్తూ ఉండాలండి అప్పుడప్పుడు, మర్చిపోవద్దు. పన్నీర్ని అల్లం వెల్లిపాయ వేస్తున్నాం కదండి, కొంచెం వేగనివ్వాలండి. చూడండి, బాగా వచ్చినాయి కలరు. ఇందులో గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, కారం, తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకుంటున్నాను, చూడండి, వేసాను. పన్నీర్ ముక్కలు తీసేయాలండి. ఇందులో మనం టమాటా మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసానండి. అది వేసాక కొద్దిసేపు మగ్గినాక పచ్చికారం మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కసూరి మెంతి ఇట్లా నలుచుకుంటూ వేయాలండి. కసూరి మెంతి, పెరుగు, ఒక 1 మినిట్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదండి కొబ్బరి, కాజు, అది ఇందులో వేయాలండి. పన్నీర్ ముక్కలు చూసారా, ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా గోలియాలండి. చూడండి, ఎంత బాగా గోలినాయి రెండు. అవి రెండు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న గ్రేవీ అందులో వేయాలండి. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసానండి. చూడండి, రెడీ అయిపోయిందండి మన పన్నీర్ మసాలా కర్రీ. ఓకేనండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి బాయ్. లైక్ చేయండి ప్లీజ్.